మేము 2022లో ఆగస్టులో వచ్చాము. మేము భయంకరమైనటువంటి శోధనలో ఉన్నాం. మాది రేపల్లి గుడికాయలంక గ్రామము, రేపల్లి తాలూకా. నా కుమార్తెకు మ్యారేజ్ అయింది. సివిల్ ఇంజనీర్ అని చేసాము, చదువుతూ ఉండగా చదువు అయింది. కానీ అతను యాక్సిడెంట్లో 42 రోజుల్లో చనిపోయాడు డ్యూటీకి వెళ్తా. అప్పుడు మేము భయంకరమైన దుఃఖంలో ఉండి చనిపోవాలి అన్న ఆలోచన ఎంతో వేదంతో ఉన్నాము. అప్పుడు నేను కల్వరి ఛానల్లో అయ్యగారు వాక్యం చూశాను. చూసినప్పుడు, అమ్మ ఎందుకు నీ గుండెల నిండా కన్నీరు ఉన్నదా, దేవుడు నీకు రాజుబిడ్డను మళ్ళా నీకు తీసుకొస్తాడు, నీ కుమార్తెకు నువ్వు బాధపడవద్దు అని అయ్యగారు వాక్యం చెప్తున్నారు కల్వరి ఛానల్లో. అప్పుడు నేను గబగబా అడ్రస్ రాసుకొని పెట్టుకొని అది ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది అడ్రస్లు తీసుకొని ఆగస్టు నెలలో 2022లో గుంటూరు వెళ్ళి ఒక విత్తనం విత్తుకొని మళ్ళీ చదువులో జాయిన్ చేసేసి డిగ్రీ అయిపోయింది, పూర్తి చేసాము. అయ్యగారి దగ్గరకు వచ్చి ఇట్లాగా 7 నెలలు అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకున్నాక పోయిన సంవత్సరం 2000 మ్యారేజీ కుదిరింది. రాజబిడ్డలాగా మంచి దేవుని తెలుసుకున్న బిడ్డ, మంచి వ్యక్తి దేవుడిచ్చాడు. అప్పుడు అమ్మ నువ్వు శుభలేఖలతో రావాలి అని వాక్యంలో చెప్తున్నప్పుడు నేను ఆ శుభలేఖలతో వచ్చే బదులు అబ్బాయిని కూడా తీసుకొని ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఓ పండు ఇచ్చారు. మ్యారేజీకి ముందే పాప కన్సీవ్ అయ్యి పాప ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.